ఓం శాంతి 24/12/2024 మధురమైన పిల్లలు, అపారమైన సంతోషంలో మరియు నశాలో ఉండేందుకు దేహాభిమానమనే వ్యాధిని వదిలి ప్రీతిబుద్ధి కలవారిగా అవ్వండి. మీ నడవడికను తీర్చిదిద్దుకోండి. ప్రశ్న: ఏ పిల్లలకు జ్ఞానం యొక్క తప్పుడు నశ ఎక్కదు? జవాబు: ఎవరైతే తండ్రిని యథార్థ రీతిగా తెలుసుకుని స్మృతి చేస్తారో, హృదయపూర్వకంగా తండ్రిని మహిమ చేస్తారో, ఎవరికైతే చదువుపై పూర్తి శ్రద్ధ ఉంటుందో వారికి జ్ఞానం యొక్క తప్పుడు నశ ఎక్కదు. ఎవరైతే తండ్రిని సాధారణమైన వారిగా భావిస్తారో వారు తండ్రిని స్మృతి చేయలేరు. స్మృతి చేసినట్లయితే తమ సమాచారాన్ని కూడా తండ్రికి తప్పకుండా ఇస్తారు. పిల్లలు తమ సమాచారాన్ని ఇవ్వడం లేదంటే ఈ పిల్లలు మూర్ఛితులవ్వలేదు కదా అని తండ్రికి ఆలోచన నడుస్తుంది. ఓం శాంతి. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు. పిల్లలు, ఎప్పుడైనా ఎవరైనా కొత్తవారు వస్తే వారికి మొదట హద్దులోని తండ్రి మరియు అనంతమైన తండ్రి ఇరువురు తండ్రుల పరిచయాన్ని ఇవ్వండి. అనంతమైన తండ్రి అనగా అనంతమైన ఆత్మల తండ్రి. ఆ హద్దులోని తండ్రి ప్రతి జీవాత్మకు వేరువేరుగా ఉంటారు. ఈ జ్ఞానాన్ని కూడా అందరూ ఒకేలా ధారణ చేయలేరు. కొందరు 1%, కొందరు 95% ధారణ చేస్తారు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. సూర్యవంశీ, చంద్రవంశీ రాజ్య కుటుంబాలుంటాయి కదా. రాజు, రాణి మరియు ప్రజలు ఉంటారు. ప్రజలలో అన్ని రకాల మనుషులు ఉంటారు. ప్రజలంటే ప్రజలే. తండ్రి అర్థం చేయిస్తారు. ఇది చదువు. ప్రతి ఒక్కరూ తమ బుద్ధి అనుసారంగానే చదువుకుంటారు. ప్రతి ఒక్కరికి తమ తమ పాత్ర లభించి ఉంది. కల్పపూర్వం ఎవరెంతగా ఈ చదువును ధారణ చేశారో అంతగానే ఇప్పుడు కూడా చేస్తారు. చదువు ఎప్పుడూ దాగి ఉండలేదు. చదువు అనుసారంగానే పదవి కూడా లభిస్తుంది. తండ్రి అర్థం చేయించారు. మున్ముందు పరీక్ష ఉంటుంది. పరీక్ష లేకుండా ట్రాన్స్ఫర్ అవ్వలేరు. కావున చివర్లో అంతా తెలుస్తుంది. కానీ మేము ఏ పదవికి యోగ్యులుగా ఉన్నాము అన్నది ఇప్పుడు కూడా అర్థం చేసుకోగలరు. సిగ్గు కారణంగా అందరూ చేతులెత్తుతారు. కానీ అలా మేం అవ్వలేం కదా అన్నది అర్థం చేసుకోగలరు. అయినా చేతులెత్తేస్తారు. దీనిని కూడా అజ్ఞానమనే అంటారు. వీరికన్నా లౌకిక విద్యార్థుల్లో ఎక్కువ తెలివి ఉంటుంది అని తండ్రి వెంటనే అర్థం చేసుకుంటారు. మేము స్కాలర్షిప్ తీసుకునేందుకు యోగ్యులుగా లేము, మేం పాస్ అవ్వము అని ఆ లౌకిక విద్యార్థుల్లో అర్థం చేసుకుంటారు. టీచర్ ఏదైతే చదివిస్తున్నారో అందులో మేము ఎన్ని మార్కులు తీసుకుంటాము అన్నది వారు అర్థం చేసుకుంటారు. అంతేకాని మేం పాస్ విత్ ఆనర్లుగా అవుతాము అనైతే అనరు కదా. ఇక్కడైతే చాలామంది పిల్లల్లో ఇంతటి తెలివి కూడా లేదు. దేహాభిమానం ఎంతగానో ఉంది. వీరిలా దేవతలుగా అయ్యేందుకు వచ్చారు. కానీ అటువంటి నడుడిక కూడా కావాలి కదా. తండ్రి అంటారు, వినాశకాలే విపరీత బుద్ధి. ఎందుకంటే నియమానుసారంగా తండ్రిపై ప్రీతి లేదు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నదానికి యథార్థమైన అర్థమేమిటో తండ్రి పిల్లలను మీకు అర్థం చేయిస్తారు. పిల్లలే పూర్తిగా అర్థం చేసుకోలేకపోతే ఇక వారేం అర్థం చేసుకుంటారు? తండ్రిని స్మృతి చేయడం అనేది గుప్తమైన విషయం. చదువైతే గుప్తమైంది కాదు కదా. చదువులో నంబర్వారుగా ఉంటారు. అందరూ ఒకేలా చదువుకోరు. ఇప్పుడింకా బేబీలా ఉన్నారు అని బాబా భావిస్తారు. ఇటువంటి అనంతమైన తండ్రిని 3-4 నెలలు స్మృతి కూడా చేయరు. స్మృతి చేస్తున్నారు అన్నది ఎలా తెలుస్తుంది? బాబా, నేను ఎలా ఎలా నడుచుకుంటున్నాను, ఏమేం సేవలు చేస్తున్నాను అని తండ్రికి ఉత్తరం కూడా రాయరు. పిల్లలెక్కడా మూర్ఛితులవ్వలేదు కదా, పిల్లలు మరణించలేదు కదా అని తండ్రికి పిల్లల యొక్క చింత ఎంతగా ఉంటుంది. కొందరైతే బాబాకు ఎంత మంచి మంచి సేవా సమాచారాలు రాస్తూ ఉంటారు.
బిడ్డ జీవించి ఉన్నాడు అని తండ్రి కూడా అర్థం చేసుకుంటారు. సేవ చేసే పిల్లలు ఎప్పుడూ దాగి ఉండలేరు. ఏ పిల్లలు ఎలా ఉన్నారు అని తండ్రి అయితే పిల్లలందరి హృదయాలను పరిశీలిస్తూ ఉంటారు. దేహాభిమానపు వ్యాధి చాలా కఠినమైనది. బాబా మురళిలో అర్థం చేయిస్తారు, కొందరికైతే జ్ఞానం యొక్క తప్పుడు నశ ఎక్కుతుంది, అహంకారం వచ్చేస్తుంది. ఇక స్మృతి కూడా చేయరు, ఉత్తరాలు కూడా రాయరు. మరి తండ్రి కూడా ఎలా స్మృతి చేస్తారు? స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రిని యథార్థంగా తెలుసుకుని స్మృతి చేస్తారు, హృదయపూర్వకంగా మహిమ చేస్తారు. కొంతమంది పిల్లలు తండ్రిని సాధారణమైన వారిగా భావిస్తారు, అందుకే స్మృతి చేయరు. బాబా ఏమీ ఆర్భాటం మొదలైనవి చూపించరు. భగవాన్ వాచ, నేను మీకు విశ్వరాజ్యాధికారాన్ని ఇవ్వడానికి రాజయోగాన్ని నేర్పిస్తాను. మేము విశ్వరాజ్యాధికారాన్ని తీసుకునేందుకు అనంతమైన తండ్రి నుండి చదువుకుంటున్నాము అని మీరు భావించడం లేదు. ఈ నశ ఉన్నట్లయితే అపారమైన సంతోషపు పాదరసం సదా పైకెక్కుంటుంది. గీతను చదివేవారు శ్రీకృష్ణ భగవాన్ వాచ, నేను రాజయోగాన్ని నేర్పిస్తాను అని అంటారు, కాని వారికి రాజ్యాన్ని పొందే సంతోషం ఉంటుందా? గీతను చదివి పూర్తి చేస్తారు, మళ్లీ తమ తమ వ్యాపార వ్యవహారాల్లోకి వెళ్లిపోతారు. మమ్మల్ని అనంతమైన తండ్రి చదివిస్తున్నారు అని మీకైతే ఇప్పుడు బుద్ధిలో ఉంది, వారి బుద్ధిలోకి ఇలా రాదు. కావున మొట్టమొదట ఎవరొచ్చినా వారికి 2 తండ్రుల పరిచయాన్ని ఇవ్వాలి. ఇలా చెప్పండి, భారత్ స్వర్గంగా ఉండేది ఇప్పుడు నరకంగా ఉంది. ఇది కలియుగం, దీనిని స్వర్గమని అనరు. సత్యుగంలోనూ ఉన్నారు, కలియుగంలోనూ ఉన్నారు అనైతే అనరు కదా. ఎవరికైనా దుఃఖం కలిగితే నరకంలో ఉన్నారంటారు, ఎవరికైనా సుఖం ఉంటే వారు స్వర్గంలో ఉన్నారంటారు. దుఃఖితులైన మనుషులు నరకంలో ఉన్నారు. మేమైతే చాలా సుఖంలో కూర్చున్నాము, మహళ్ళు మోటార్లు మొదలైనవన్నీ ఉన్నాయని ఎంతోమంది అంటారు. మేమైతే స్వర్గంలో ఉన్నాము అని భావిస్తారు. స్వర్ణయుగం ఇనుపయుగం రెండూ ఒకటే అని అనుకుంటారు. మొట్టమొదట 2 తండ్రులు అన్న విషయాన్ని బుద్ధిలో కూర్చోబెట్టాలి. తండ్రే స్వయంగా తమ పరిచయాన్ని ఇస్తారు. వారు సర్వవ్యాపి ఎలా అవ్వగలరు? లౌకిక తండ్రిని సర్వవ్యాపి అంటారా? ఆత్మ మరియు పరమాత్మల రూపమైతే ఒక్కటేనని మీరు చిత్రంలో చూపిస్తారు, అందులో తేడా లేదు. ఆత్మ మరియు పరమాత్మ చిన్నగా లేక పెద్దగా ఉండరు. అందరూ ఆత్మలే, వారు కూడా ఆత్మే. వారు సదా పరంధామంలో ఉంటారు, అందుకే వారిని పరమాత్మ అంటారు. కేవలం ఆత్మలైన మీరు ఏ విధంగా వస్తారో నేను అలా రాను. నేను అంతిమంలో వచ్చి ఈ తనువులోకి ప్రవేశిస్తాను. ఈ విషయాన్ని బయటవారెవరూ అర్థం చేసుకోలేరు. వాస్తవానికి ఈ విషయం చాలా సహజమైనది. కేవలం తేడా ఏంటంటే తండ్రికి బదులుగా వైకుంఠవాసి అయిన శ్రీకృష్ణుడి పేరు వేసేశారు. శ్రీకృష్ణుడు వైకుంఠం నుండి నరకంలోకొచ్చి రాజయోగాన్ని నేర్పించారా? దేహసహితంగా అన్నింటినీ మరచి నన్నొక్కరినే స్మృతి చేయండి అని శ్రీకృష్ణుడెలా అనగలరు? దేహదారి స్మృతితో పాపాలెలా అంతమవుతాయి? శ్రీకృష్ణుడైతే ఒక చిన్న పిల్లవాడు, కాని నేనొచ్చేది ఒక సాధారణ వృద్ధమానవ తనువులో. ఎంత తేడా ఉంది! ఈ ఏకైక పొరపాటు కారణంగా మనుషులందరూ పతితులుగా నిరుపేదలుగా అయిపోయారు. నేను సర్వవ్యాపిని కాను, శ్రీకృష్ణుడు సర్వవ్యాపి కారు. ప్రతి శరీరంలోనూ ఆత్మ సర్వవ్యాపి. నాకైతే నా శరీరం కూడా లేదు. ప్రతి ఆత్మకు తన తన శరీరం ఉంది. పేరు ప్రతి శరీరానికి వేరువేరు ఉంటుంది. నాకు శరీరమూ లేదు, అలాగే నాకు శారీరకమైన పేరు కూడా ఏమీ లేదు. నేనైతే వృద్ధమానవ శరీరాన్ని తీసుకుంటాను, కావున ఇతనికి పేరు మార్చి బ్రహ్మ అన్న పేరు పెడతాను. బ్రహ్మ అన్న పేరు నాది కాదు.
నన్ను సదా శివానే అంటారు. నేనే సర్వుల సద్గతిదాతను. ఆత్మను సర్వుల సద్గతిదాత అని అనరు. పరమాత్మకెప్పుడైనా దుర్గతి కలుగుతుందా? ఆత్మకే దుర్గతి మరియు ఆత్మకే సద్గతి లభిస్తుంది. ఈ విషయాలన్నీ విచారసాగర మంథనం చేయవలసిన విషయాలు. లేకపోతే ఇతరులకెలా అర్థం చేయిస్తారు? కాని మాయ ఎంత శక్తివంతమైనదంటే అది పిల్లల బుద్ధిని ముందుకు వెళ్లనివ్వదు. రోజంతా పరచింతనలోనే సమయాన్ని వృధా చేస్తారు. తండ్రి నుండి దూరం చేయడానికి మాయ ఎంత ఫోర్స్ చేస్తూ ఉంటుంది. ఇక దాంతో చాలామంది పిల్లలు దూరమైపోతారు. తండ్రిని స్మృతి చేయకపోతే అవస్థ అచలంగా స్థిరంగా తయారవ్వదు. తండ్రి గడియ గడియ నిల్చోబెడతారు, మాయ పడేస్తూ ఉంటుంది. తండ్రి అంటారు, ఎప్పుడూ ఓడిపోకూడదు. కల్పకల్పము ఇలా జరుగుతుంది. ఇది కొత్త విషయమేమీ కాదు. మాయాజీతులుగా అంతిమంలో అయిపోతారు. రావణరాజ్యం అంతమైపోయేదే ఉంది. మళ్లీ మనం కొత్త ప్రపంచంలో రాజ్యం చేస్తాము. కల్పకల్పము మాయాజీతులుగా అయ్యాము. లెక్కలేనన్నిసార్లు కొత్త ప్రపంచంలో రాజ్యం చేశాము. తండ్రి అంటారు, బుద్ధిని సదా బిజీగా ఉంచుకున్నట్లయితే సదా సురక్షితంగా ఉంటారు. దీనినే స్వదర్శన్ చక్రధారిగా అవ్వటం అంటారు. అంతేకాని ఇందులో హింస మొదలైన వాటి విషయమేమీ లేదు. బ్రాహ్మణులే స్వదర్శన్ చక్రధారులుగా ఉంటారు. దేవతలను స్వదర్శన్ చక్రధారులు అని అనరు. పతిత ప్రపంచపు ఆచార వ్యవహారాలకు మరియు దేవీదేవతల ఆచార వ్యవహారాలకు ఎంతో తేడా ఉంటుంది. మృత్యులోకం వారే పతిత పావుండైన తండ్రిని పిలుస్తారు. పతితులైన మమ్మల్ని మీరొచ్చి పావనంగా తయారు చేయండి, పావన ప్రపంచంలోకి తీసుకువెళ్ళండి అని. నేటికి 5000 సంవత్సరాల క్రితం కొత్త పావన ప్రపంచం ఉండేదని, దానిని సత్యుగమని అంటారని మీ బుద్ధిలో ఉంది. త్రేతాను కొత్త ప్రపంచం అనరు. తండ్రి అర్థం చేయించారు, అది ఫస్ట్ క్లాస్, ఇంకొకటి సెకండ్ క్లాస్. ఒక్కొక్క విషయాన్ని బాగా ధారణ చేయాలి. వాటినెవరైనా వింటే ఆశ్చర్యపోవాలి. కొందరు ఆశ్చర్యపోతారు కూడా, కాని పురుషార్థం చేయడానికి తీరికలేదు. మళ్లీ పవిత్రంగా తప్పకుండా అవ్వాలి అన్నది వింటారు. ఈ కామ వికారమే మనుషులను పతితులుగా చేస్తుంది. దానిని జయించడం ద్వారా మీరు జగచ్చితులుగా అవుతారు. కాని కామ వికారం వారికి ఒక ఆస్తి వంటిది. అందుకే ఆ పదాన్ని వాడరు. కేవలం మనసును వశం చేసుకోండి అంటారు. కాని ఎప్పుడైతే శరీరంలో ఉండరో అప్పుడే మనసు నిస్సంకల్పంగా అవుతుంది. అంతేకాని మనసు ఆలోచించకుండా ఉండడమనేది ఎప్పుడూ జరగనే జరగదు. దేహమనేది కర్మ చేయడానికే లభిస్తుంది. మరి కర్మాతీత అవస్థలో ఎలా ఉండగలరు? శవానిది కర్మాతీత అవస్థ అంటారు. జీవిస్తూనే మరణించడం అనగా శరీరం నుండి అతీతంగా అవ్వడం. తండ్రి మీకు శరీరం నుండి అతీతంగా అయ్యే చదువు చదివిస్తారు. ఆత్మ శరీరం నుండి వేరుగా ఉంటుంది. ఆత్మ పరంధామ నివాసి. ఆత్మ శరీరంలోకొస్తే వారిని మనిషి అంటారు. కర్మలు చేయడానికే శరీరం లభిస్తుంది. కర్మలు చేయడానికి ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకోవాలి. ఎప్పుడైతే శరీరంలో ఉండరో అప్పుడే శాంతి ఉంటుంది. మూలవతనంలో కర్మ ఉండదు. సూక్ష్మవతనపు విషయమే లేదు. సృష్టిచక్రం ఇక్కడే తిరుగుతుంది. తండ్రిని మరియు సృష్టిచక్రాన్ని తెలుసుకోవడాన్నే జ్ఞానమంటారు. సూక్ష్మవతనంలో శ్వేతవస్త్రధారులు ఉండరు, అలంకరించబడిన వారు ఉండరు, అలాగే సర్పాలను ధరించిన శంకరుడు మొదలైన వారు కూడా ఉండరు. బ్రహ్మ మరియు విష్ణువు యొక్క రహస్యాన్ని తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు. బ్రహ్మ ఇక్కడున్నారు, విష్ణువు యొక్క 2 రూపాలు కూడా ఇక్కడే ఉన్నారు. అది కేవలం సాక్షాత్కారం యొక్క పాత్రగా డ్రామాలో ఉంది. ఇకపోతే దానిని దివ్య దృష్టి ద్వారా చూడడం జరుగుతుంది. అశుద్ధమైన నేత్రాలకు పవిత్రమైన వస్తువులు కనిపించవు. అచ్చా,
మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, మిమ్మల్ని మీరు సదా సురక్షితంగా ఉంచుకునేందుకు బుద్ధిని విచారసాగర మంతనంలో బిజీగా ఉంచుకోవాలి. స్వదర్శన్ చక్రధారులుగా ఉండాలి. పరచింతన విషయాలు మాట్లాడటంలో మీ సమయాన్ని వృధా చేసుకోకూడదు. రెండవ పాయింట్, శరీరం నుండి అతీతంగా ఉండే చదువునేదైతే తండ్రి చదివిస్తారో దానిని చదువుకోవాలి. మాయ ఫోర్స్ నుండి రక్షించుకునేందుకు మీ అవస్థను అచలంగా స్థిరంగా తయారు చేసుకోవాలి. వరదానము. బ్రహ్మబాబా సమానంగా లక్ష్యాన్ని లక్షణంలోకి తీసుకొచ్చే ప్రత్యక్ష శాంపిల్గా అయి సర్వుల సహయోగి భవ. ఏ విధంగా బ్రహ్మబాబా స్వయాన్ని నిమిత్త ఉదాహరణగా చేసుకున్నారు. సదా ఈ లక్ష్యాన్ని లక్షణంలోకి తీసుకొచ్చారు. ఎవరైతే తమకు తాముగా ముందుకొచ్చి సేవా బాధ్యత తీసుకుంటారో వారే అర్జునులు అని. దీని ద్వారానే నంబర్ 1గా అయ్యారు. అలా ఫాలో ఫాదర్ చేయండి. కర్మ ద్వారా సదా స్వయం జీవితంలో గుణమూర్తులుగా అయి ప్రత్యక్ష ఉదాహరణగా అయి ఇతరులకు సహజంగా గుణాలు ధారణ చేయడానికి సహయోగాన్ని ఇవ్వండి. దీనినే గుణదానం అంటారు. దానం యొక్క అర్థమే సహయోగాన్ని ఇవ్వటం. ఏ ఆత్మైనా ఇప్పుడు వినడానికి బదులుగా ప్రత్యక్ష ప్రమాణాన్ని చూడాలని కోరుకుంటుంది. కావున మొదట స్వయాన్ని గుణమూర్తులుగా తయారు చేసుకోండి. స్లోగన్. సర్వుల నిరాశల అంధకారాన్ని దూరం చేసేవారే జ్ఞానదీపాలు. ఓం శాంతి.